AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी एमएलए कैंप ऑफिस में चिंता प्रभाकर रुकने असेंबली संगारेड्डी ने मानिक राव, क्रांति किरण और दीगर बीआरएस कायदीन के हमरा प्रेस कॉन्फ्रेंस की। కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ముందు డిసెంబర్ 9 అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 100 రోజులు అని చెప్పి, ఆ తర్వాత దఫదఫాలుగా వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు 15 లోపో నేను రాజీనామా చేస్తాను, అమలు చేయకపోతానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదో తూతు మంత్రంగా 100% మాఫీ చేస్తానప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని చెప్పారు. మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక 46% మాత్రమే మిగిలి ఉన్నది. అంటే మీరు 54% పెట్టినారు, ఇంకా 46% మిగిలింది. అంటే మీరు 100% మాఫీ చేయాల్సింది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఎవరెవరు డిసెంబర్ 9 నాటికి, నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు సగం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయినరు అంటే మీరు చేయడంలో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. అంటే ప్రజలకు మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఇవ్వకపోతే, అంటే ప్రజలంటే ఎంత చులకన అయిపోయిందంటే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, మస్తు చెప్తాం, హామీలు ఇస్తాం, పోతారు, అట్లనే ఉంటారు. అంటే వాళ్ళ మాటలు కూడా ఇట్లా మాట్లాడేది ఇంతకుముందు చాలా సందర్భాల్లో. అంటే వాళ్ళ యాటిట్యూడే ఇట్లా ఉన్నాను లెక్క. అంటే రైతులు అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయండి, లేదంటే ప్రభుత్వం వచ్చి మీరు తప్పుకోండి. నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి. గౌరవనీయ హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి. మీ భాష మార్చుకోండి. మీరు ఈ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి. మిమ్మల్ని చూసి మీ నాయకులందరూ కూడా నడవడి ఉంటుంది. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కింది స్థాయి కార్యకర్తలు నడవడి కూడా ఉంటుంది. మీరు అట్లాగే మాట్లాడుకుంటూ పోతే మీ కార్యకర్త కూడా మిమ్మల్ని ఫాలో అవుతాడు. అదే కనుక గ్రామాల్లో వస్తే మా వాళ్ళు కూడా అదే రీతిగా మాట్లాడతారు. అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఒక రాష్ట్ర పాలకుడిగా సోయి ఉండి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలనో, ఏ భాష వాడాలనో ఆ భాష వాడండి. అంతే తప్పించి ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడితే మీడియాలో వస్తుంది, తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ లేస్తారు, స్పైసీగా ఉంటా మాటలు, పదాలు అని చెప్పి మాట్లాడితే ప్రజలెవరు కూడా హర్షించరు, దాన్ని ఆహ్వానించరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకో విషయం హరీష్ రావు గారు చెప్పింది ఏంది, రైతు ఏదైతే రుణమాఫీతో సహా మీరిచ్చిన 6 గ్యారెంటీలన్నింటినీ ఆగస్టు 15లోగా మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అని హరీష్ రావు గారు అన్నారు. మరి మీరు ఏడు చేసినారు? 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఎక్కడ అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు లేవు కదా, అమలు కాలేవు కదా. 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు. మరి నువ్వు రాజీనామా చేయాలి. ఇప్పుడు హరీష్ రావు గారు కాదు, రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. మీరు మాట నిలబెట్టుకోలేకపోయినరు. మీరు కాకపోతే మీకు ఏమన్నా మతిమరుపు ఉంటే, మీకు ఏమన్నా వినే ఓపిక లేకపోతే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడినారో ఆ వీడియోని కూడా మీకు నేను మరోసారి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారెంటీలు, 13 హామీలను మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి రికార్డు కదా, ఇది మార్పింగ్ ఏం కాదు కదా, వేరే డబ్బింగ్ వాయిస్ కూడా కాదు కదా. హరీష్ రావు గారే చెప్పిర్రు, రుణమాఫీతో సహా 6 గ్యారెంటీల్ని ఈ ఆగస్టు 15 లోపల చేస్తే నేను రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని చాలా క్లియర్గా చెప్పిండు. మరి మీరేం చేస్తారు? మీరు ఒక రుణమాఫీ సరిగ్గా చేయలేరు. 6 గ్యారెంటీలో ఒక బస్సు తప్పించి మీద ఏది అమలు అవుతలేదు. ఎక్కడ అమలు అవుతుంది? 6 గ్యారెంటీలో మహిళలకు పెన్షన్లు వస్తున్నాయా?
తులం బంగారం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? మేమున్నప్పుడు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, రైతు బంధుకే దిక్కు లేదు. ఇంకా నువ్వు 15,000 ఇస్తావు, ఎక్కడ పోయింది అదంతా? సో ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రము ఒక బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తున్న రాష్ట్రము. ఇప్పుడే మొత్తం దేశంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కొత్త రాష్ట్రం. దేశం మొత్తం చూస్తుంది ఇక్కడ. అటువంటి ఒక రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టింది ఈ ప్రజలు. మరి మీరేం చేస్తున్నారు? దాన్ని గమనించండి. మీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్ప బాధ్యత. ఈ తెలంగాణ ప్రజలు ఒక అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి, ఒక దూరదృష్టి వ్యక్తిని కేసీఆర్ గారిని కాదని మీకు అప్పచెప్పారు. మీకు అప్పచెప్పిన తర్వాత మీరు అంతకంటే మంచి పాలన అందిస్తారేమో ఆశపడ్డారు ప్రజలు. ఏమైంది మరి? అంతకంటే మంచి పాలన అందించకపోగా అంతకంటే వరస్ట్గా పాలన సాగుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదు. అందుకే మీ విధానాన్ని మార్చుకోండి. మీరు 5 ఏళ్ల వరకు ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ, మా జిల్లాలో కూడా కొన్ని వేల మందికి ఉంటే ఇప్పటి వరకు వచ్చింది రెండు విడతలుగా వచ్చింది 64 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. అంటే దాదాపు బహుశా ఇంకా థర్డ్ ఫేజ్ కూడా మీరు ఇవ్వలేరు. మరి థర్డ్ ఫేజ్ అన్నారు, ఆగస్ట్ 15కు థర్డ్ ఫేజ్ అన్నారు. ఇప్పటిదాకా లిస్టు రాలేదు. పోయి జనాలంతా రైతులంతా పోయి నేను ఇప్పుడు పెళ్ళికి పోయిస్తున్నా, లేట్ వచ్చింది పెళ్ళికి వెళ్ళంటే బ్యాంక్ కాడ పోయించాం సార్, రుణమాఫీ అయిందని తెలుసుకోవడానికి పోయాం సార్, వాడు బ్యాంక్ కూడా మాకేం తెలియదు అంటున్నారు. మరి ఏంది? 15th కూడా కాలనాటి లెక్క. 15th కూడా రుణమాఫీ జరగలేదు. ఆగస్టు 16th యాజ్ పర్ నౌ ఈ టైం వరకు కూడా రుణమాఫీ జరగలేదు. మరి జరిగితే ఎందుకు రైతులకు ఇంటిమేషన్ లేదు? బ్యాంకులకు ఎందుకు ఇంటిమేషన్ లేదు? బ్యాంకులకు పోతే బ్యాంకు వాళ్ళు ఎందుకు రైతుల్ని ఏం లేదని చెప్పి తింపి పంపిస్తున్నారు? బయట ఊరిన వర్షం. నమస్కారం. అదేవిధంగా నాతో పాటు కూర్చొని అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చింతప్రభు గారు, అదేవిధంగా శాసనసభ్యులు సంగారెడ్డి DCMA చైర్మన్ గారు పిచ్చిరెడ్డి గారు, అదేవిధంగా జయపాల్ రెడ్డి గారు పెద్దలు. మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో, నిజంగా కూడా సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఆయన భాషను చూసి, ఆయన ఏదైతే మాట్లాడిన దాన్ని చూసి. అంటే ఇంత ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది. సరే PCC ఉన్నప్పుడు మాట్లాడింది ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో ఉన్నవాళ్ళు గతంలో చాలామంది మీకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు. చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. కానీ నీలాగా మాట్లాడే చిల్లర భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, మోసం మాట్లాడిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. జూట మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే ఏదైతే మాట ఇచ్చిండో, నేను 9వ తారీఖు ప్రమాణం చేస్తున్నా, డిసెంబర్ 9కి ప్రమాణం చేస్తున్నా, నేను 9వ తారీఖు నాడు వస్తున్నా, మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాను అన్నాడు. తర్వాత వాయిదాలు వేసా అన్నాడు. లాస్ట్కి వచ్చి 15th ఆగస్టు లోపల నేను చేస్తానని చెప్పాడు. 15th ఆగస్టులో చాలామంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్న హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ, సార్ మాకు కాలేదు సార్, ఇక్కడ కొందరికి అయింది, కొందరికి కాలేదు, మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి కూడా కాలేదు అది. కానీ నేను అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం మాటలు, స్కాముల ఏదైతే మోసం, అదే కమిషన్ల కాంగ్రెసు, స్కాముల కాంగ్రెసు. కాబట్టి ఇది మరి ఏదైతే చెప్తున్నాడో ఆయనే కాదు, బట్టి విక్రమార్క కూడా ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఎప్పుడన్నా అన్నాడు ఒక కాఫీ చేస్తాంలే తర్వాత, అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది. కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీకు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టాడు. దేవుడు అంటే ఎంత చులకనైనకి, అంటే మానవుల్లాగా అనుకున్నాడా? అన్ని దేవుళ్ళ మీద, నరకాల మీద కావచ్చు, చర్చిల మీద కావచ్చు, దేవుని మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాదు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుందని తెలియజేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కింగ్, తెలంగాణ రాష్ట్రానికి కింగ్. జూట మాట్లాడద్దు, న్యాయం మాట్లాడాలి, బూతులు మాట్లాడతాడు. అది మరి నీకు ఎవరు నేర్పిలో మాకు తెలియదు. కానీ ఇంత చిన్న మాకు కూడా మేము విలేజ్లలో బతికొచ్చినాం, మేము చిన్నప్పటి నుంచి మాకు నీకన్నా ఎక్కువ బూతులు వస్తాయి మాకు. కానీ అలా మాట్లాడకూడదు. ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడడు మంచిది కాదు.
ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు వెనకటి కాలకు మాట ఇచ్చి నెరవేర్చుండ్రు. చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, నెరవేర్చుండ్రు. కానీ నీవు అలాగా కాదు కాబట్టి నీకు తప్పకుండా రాబో దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ, ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్లాక్. చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారి చిప్పు ఒకటిది దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ విసిరిండ్రు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాకా మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.